క్షమాపణ అడగటానికి చాలా గొప్ప మనసు కావాలి. చాలా గొప్ప హృదయం కావాలి. చాలా సంవత్సరాల క్రితం ఇండోనేషియా దేశం డచ్ అంటే నెదర్లాండ్స్ వాళ్ళ కాలనీగా ఉండేది. అంటే వాళ్ళ ఆధీనంలో ఉండేదన్నమాట. దానికి రీసెంట్‌గా 2022లో నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ రట్, తర్వాత నెదర్లాండ్స్ కింగ్ విలియం అలెగ్జాండర్ ఇద్దరూ కూడా ఇండోనేషియాకు సంబంధించి వాళ్ళు చేసిన తప్పులకి క్షమాపణ చెప్పారు. వీళ్ళిద్దరూ పర్సనల్‌గా తప్పులో ఇన్వాల్వ్ అవ్వలేదు. అదెప్పుడో జరిగిపోయిన సంగతి. ఒక 70 ఏళ్ళు, 80 ఏళ్ల క్రితం సంగతనమాట. దానికి వాళ్ళిప్పుడు క్షమాపణ చెప్పారంటే ఒకసారి అర్థం చేసుకోండి. క్షమాపణ అనేది ఎంత ముఖ్యమో. మనకు సంబంధం లేకపోయినా మన వాళ్ళ తరపున, మన పాత తరాల తరపున వాళ్ళు చేసిన తప్పులకి మనం క్షమాపణ చెప్తే అది చాలా గొప్ప అంశమే కదా! బెల్జియం దేశం గురించి ఒకసారి మనం గమనిస్తే గనక వాళ్ళు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోని ఆక్యుపై చేసి, కలనైజ్ చేసి వాళ్ళని దాదాపు దోపిడీ చేశారనమాట. అది రియలైజ్ అయ్యి బెల్జియం వాళ్ళు తర్వాత క్షమాపణ అడిగారు. అంటే ఎంత పెద్ద దేశమైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే, మనం తప్పు చేసినప్పుడు మనకంటే చిన్నవాళ్ళకి కానీ, మనకంటే తక్కువ వాళ్ళకి కూడా క్షమాపణలు చెప్పడంలో తప్పేంటి? క్షమాపణ చెప్తే పాపాలు పోతాయి. దాంతో పాటు చేసిన తప్పు పట్ల మన రియలైజేషన్ వస్తాయి. క్షమాపణ చెప్తే ఎదుటి వాళ్ళు మనల్ని ఫర్‌గివ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. క్షమించే అవకాశం కూడా ఉంటదనమాట. ముఖ్యంగా ఎదుటి వాళ్ళకి మానసికంగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది స్టార్ట్ అవుద్దనమాట.